6 మంది చంపేసిండు. భార్యను చంపేసిండు, పిల్లల్ని చంపేసిండు, మైనర్ బాలికను చంపేసిండు, వాళ్ళ నాయనమ్మని చంపేసిండు. అట్లా 6 మందిని చంపేసిండు. ఇక రెండో విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నిందితుడి మీద మే 16 నాడు ఈ మైనర్ బాలిక ఫిర్యాదు చేస్తారు పోలీస్ స్టేషన్లో. వీడు నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆల్రెడీ వీడికి పెళ్ళై ఉన్నది, నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని, నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ మామ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి పోతారు మే 16 నాడు. మే 16 నాడు పోయిన తర్వాత మే 16 నాడు పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఏంటంటే సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ చేసింది. ఈ 3 కూడా బెయిల్ వచ్చే కేసులు. స్టేషన్లో అట్లా అట్లా బెయిల్ వచ్చే కేసులు పెట్టిండ్రు, వాడి మీద బెయిల్ వచ్చే కేసులు పెట్టిండ్రు. అది మొదటి తప్పు అయితే, రెండవది ఇంకా ఘోరమైన విషయం, 1,00,000 మంది పోలీసులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా నాకు సిగ్గవుతున్నది, బాధ అవుతున్నది. ఈ నిందితుడిని ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. 55 రోజులైంది. ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాడి మీద కౌన్సిలింగ్ ఇవ్వడము, బాధితురాలి బాధ అర్థం చేసుకోవడము అవి చేయలేదు. బాధితురాలు మైనర్ బాలిక అయినప్పుడు ఒక మహిళా డీసీపీనో, మహిళా ఇన్స్పెక్టరో, మహిళా ఏసీపీనో ఎవరో ఒకరిపై ఆమెతో పోయి మాట్లాడి ఆమె స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసి, ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు సెక్షన్ మార్చే అవకాశం ఉండే కదా. సెక్షన్ మారిస్తే వాడు జైలుకు పోయేటోడు కదా, వాడు జైలుకు పోకుండా చూసిండ్రు. మే 8వ తారీఖు నాడేమో బండి భగీరథ్ జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మే 16 నాడు వాడు జైలు పోకుండా చూసిండు. అంటే ఏంది పోక్సో నిందితులు అంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో వాడు 55 రోజులు జైలుకు పోకుండా కోర్టుకు పోయి వాడితోటి వాడే రాజులాగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కు ఎంటర్ అయితే మీరు నేరస్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా, ప్రజల నుండి నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఇక మూడోది, మీరు ఫ్యూచర్ సిటీ అని కొత్తది పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎవరి కోసం ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? మీరు మీ భూముల దందా కోసమా, లేకపోతే మీ ఆస్తుల సంరక్షణ కోసమా? ఎవరి కోసం మీరు ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? ఎక్కడ పోయింది మీ ఫ్యూచర్ సిటీ పోలీసులు? ఇవాళ ప్రజలకు ఫ్యూచర్ లేకుండా పోయింది మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వల్ల. అప్పుడు కేసీఆర్ గారి టైంలో దాదాపు 40,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి 700 కోట్లు పెట్టి పోలీసులకు అత్యాధునిక వాహనాలన్నీ కూడా సమకూరిస్తే, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కడితే ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టినా కూడా రక్షణ లేని పరిస్థితి. ఒకవైపు ఇట్లయితే ఆ మహిళ ఒక అమ్మాయినైతే మైనర్ బాలికను సంవత్సరం పాటు అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఒక కేంద్ర హోంమంత్రి కొడుకైనందుకు అతనికి బెయిల్ వచ్చినట్టు చూసిండు రేవంత్ రెడ్డి. పక్కా ఇది. లేకపోతే పెద్ద పెద్ద న్యాయవాదులను ముగుల్ రోత్గాకి కానీ, లేకపోతే సిద్ధార్థ లూత్రా కానీ, లేకపోతే అభిషేక్ మను సింఘ్వి వీళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చి అమ్మాయిని రక్షించవచ్చు కదా. వాళ్ళని తీసుకొచ్చి వాదించమంటే వాదించేటోళ్ళు కదా. నామకే వాస్తే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇచ్చి వాదించవా నువ్వు అంటే ఏం వాదిస్తాడా? నువ్వు నీకు అసలు ఇంట్రెస్టే లేదు వాడిని లోపలేయాలని. రహస్యంగా బెయిల్ ఇప్పించి తీసుకొచ్చినావు కదా 5 రోజులు. పోక్సో కేసు నిందితులంటే మీకు ఎందుకంత ప్రేమ రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పాలి. ఎందుకంత ప్రేమ? మీకు బిడ్డలు లేరా? మీకు మన్మరాలు లేరా? మీకు అక్కలు లేరా? మీకు చెల్లెలు లేరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించినా మీరు? ఇంత ఘోరం. వాడిని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేయకపోతే వచ్చి 6 మంది నరికిపోయాయి. అందరు మహిళలే 6 మంది నరికిపోయాయి. ఇంక ఏముంటది? ఏం మానవత్వం ఉంది ఇక్కడ? ఎక్కడ పోయిన పోలీసులు? మీరు ప్రతిరోజు కూడా మీ డిఎస్ఆర్ లో ఏం రివ్యూ చేస్తారు? ప్రతిరోజు కూడా మీ పోలీస్ ఆఫీసర్లు క్రైమ్ మీటింగ్లలో ఏం రివ్యూ చేస్తారు? ఎన్ని యువై కేసులు ఉన్నాయి? ఈ పోక్సో నిందితులు, పోక్సో మీద రాష్ట్రం అంతా కూడా రచ్చరచ్చ అవుతున్నది.